హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. అసలు నా చిన్నప్పటి నుండి చూస్తున్నా అండి, మన తెలుగు వాళ్ళు థియేటర్స్ క్లోజ్ చేయడం అనేది చాలా రేర్. ఏదో పెద్ద గొడవలైతే తప్ప క్లోజ్ చేయరు, ఆర్ అట్లీస్ట్ కోవిడ్ అయినప్పుడు క్లోజ్ చేశారు అంతే. పైగా సమ్మర్లో థియేటర్స్ క్లోజ్ చేయడం అనేది నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వినలేదు. ఇన్ఫ్యాక్ట్ సమ్మర్ సీజన్ అంతా ఏదో ఒక మూవీస్ వచ్చేవి అండ్ చాలా ఫన్గా ఉండేది సిచ్యువేషన్ మొత్తం. కానీ అలాంటిది ఇప్పుడు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ అన్ని క్లోజ్ చేసేయాలని ఫిక్స్ అయిపోయారు. అసలు మార్కెట్లో ఏమవుతుంది, ఎందుకు ఇంత డ్రాస్టిక్ మెజర్స్ తీసుకుంటున్నారు, ఫ్యూచర్ సిచ్యువేషన్ ఎలా ఉండిపోతుంది, ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. అసలు తెలుగు నేల మీద థియేటర్స్ క్లోజ్ అవ్వడం అంటే అదొక అరిష్టం లాంటిది అనే ఫీలింగ్. ఎందుకంటే సినిమా అంటే ఇక్కడ ఒక రిలీజియన్ లానే ట్రీట్ చేస్తాం. ఆనందం వచ్చినా బాధ వచ్చినా చిరాకు తగ్గించాలన్నా పదరా ఏదో ఒక సినిమాకి వెళ్ళిపోదాం అనే డైలాగ్ కామన్గా వచ్చేస్తుంది. తుఫాన్ టైంలోనే సినిమాలకి వెళ్ళి జగదికి వీరుడు అతిలోక సుందరిని ఇండస్ట్రీ హిట్ చేసిన చరిత్ర మనది. డిమానిటైజేషన్ టైంలో చేతిలో డబ్బులు లేక అందరూ ఏటీఎం దగ్గర క్యూలు కడుతుంటే అప్పుడు కూడా థియేటర్స్ దగ్గర క్యూ కట్టి ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన గతం మనది. అంతెందుకండి, కరోనా అని అందరూ మాస్క్లు వేసుకుని ఇంట్లో ఉంటే మనం మాత్రం చొక్కాలు చింపుకొని మరి థియేటర్లో సినిమాలు చూసిన డేరింగ్ ఆడియన్స్ మనం. మరి అలాంటి మైండ్ సెట్ ఉన్న ప్లేస్లో థియేటర్స్ క్లోజ్ చేసేసారంటే సిచ్యువేషన్ నిజంగా అంత వర్స్ట్గా ఉందా? కైండ్ ఆఫ్. అసలు టిల్లు 2 తర్వాత మన దగ్గర థియేటర్స్కి వెళ్ళి చూడాలనిపించే సినిమాలు ఎన్నొచ్చాయి? 0. అంటే ఆల్మోస్ట్ 1.5 month పాటు లిటరలీ ఒక్క సినిమా కూడా లేదు. అసలైతే యూజువలీ సమ్మర్లో ఏదో ఒక బ్లాక్ బస్టర్ మూవీ వస్తుంది, కానీ ఈసారి పెద్ద మూవీస్ అన్ని డిలే అవ్వడం వలన మొత్తం సెకండ్ హాఫ్ అంతా ప్యాక్డ్ ఉంది. దీనివల్ల అనుకోకుండా సమ్మర్ మొత్తం ఒక డ్రై పీరియడ్ నడుస్తుంది. టిల్లు స్క్వేర్ తర్వాత కొంచెం నోటబుల్ మూవీస్ ఏమైనా వచ్చాయా అంటే వచ్చాయి. కాకపోతే ఆ ఫ్యామిలీ స్టార్ టాక్ ఏంటో మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఆ తర్వాత మొత్తం చిన్న సినిమాలు వచ్చాయి అండ్ అవి కూడా థియేటర్లో చూడాలనిపించేలాగా ఏం ఎక్సైట్ చేయలేదు ఎవరిని. రీసెంట్లీ 1 week ముందు రిలీజ్ అయిన కృష్ణమ్మ కూడా అప్పుడే ఓటీటీకి కూడా వచ్చేసింది. అది ఇంత ఫాస్ట్గా ఓటీటీ వచ్చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మరి ఇంత క్విక్గా ఓటీటీ రిలీజ్ ఇచ్చేస్తుంటే ఇంకా థియేటర్స్కి జనాలు ఎందుకు వస్తారు? సో ఇప్పటికే ఈ డ్రై పీరియడ్కి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. మంచి సినిమాలు రావట్లేదు, ఒకవేళ వచ్చినా అవి బాగున్నాయని తెలిసేలోపే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇదైతే యాక్సెప్ట్ చేయాల్సిన ట్రూత్. ఎందుకంటే థియేటర్లో ఒక బ్యాడ్ మూవీ చూడడం కన్నా ఓటీటీలో ఏదో ఒక లాంగ్వేజ్లో ఏదో ఒక మంచి సినిమా చూడడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఒకప్పుడు కంటెంట్ బాగోకపోయినా మినిమం గ్యారంటీ కలెక్షన్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు అలా కాదు. ఏ మాత్రం ఆలోచించకుండా అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్కి అన్ని ఎక్కువ చాయిసెస్ వచ్చేసాయి. వాడి మొబైల్లో ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్ లైబ్రరీని దాటుకొని నీ సినిమా కోసం ఆడి థియేటర్కి వచ్చేలా చేయాలంటే ఇప్పటి మేకర్స్కి అది చాలా పెద్ద టాస్క్. అండ్ వీళ్ళు ఒక రకం అయితే ఇంకొక మంది ఉన్నారు, వీళ్ళు సినిమా బాగున్నా కూడా థియేటర్కి వెళ్ళరు. ఇది ఓటీటీలో చూసే సినిమానా లేక ఖచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమానా అని ఆలోచిస్తున్నారు. సో ఆడియన్స్ థియేటర్స్కి రావడం తగ్గిపోతుంది. సరే, ఈ ఓటీటీ రీజన్ అయితే ఎప్పుడూ ఉండేదే, కానీ పర్టికులర్గా ఈ సమ్మర్లో ఎందుకో థియేటర్స్ మొత్తం మూతపడ్డాయంటే సండే కబుర్లో చెప్పినట్టు ఒక పక్క ఐపీఎల్, ఇంకో పక్క ఎలక్షన్స్ మధ్యలో మన సినిమా చితికిపోయింది. సమ్మర్లో అప్పుడు థియేటర్కి సినిమా కోసం కాకపోయినా 3 గంటలు ఏసీలో ఉండొచ్చరా అని వచ్చేవారు. అప్పట్లో రేట్లు కూడా కాస్త రీజనబుల్గా ఉండేవి. కానీ ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళే ఖర్చుకి ఒక హాఫ్ డే ఏసీ డార్మిటరీ రూమ్ వచ్చేస్తుంది. పైగా ఏసీయే కావాలంటే మన దగ్గర బోల్డ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతెందుకండి, ఒకప్పుడు ఏసీ అంటే లగ్జరీ ఉండేది, కానీ ఇప్పుడు ఈ టెంపరేచర్స్కి ఏసీ అనేది ఒక నెసెసిటీ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరింట్లోనే ఏసీలు ఉన్నాయి ఇప్పుడు. సో జనాలు ఏసీ కోసం అయితే థియేటర్స్కి రారు అండ్ రాలేరు కూడా. సరే, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ అండ్ మ్యాట్నీ షో కోసం జనాలు బయటికి రావట్లేదు. అట్లీస్ట్ ఈవినింగ్ అయినా ఎండా వేడి తగ్గుతుంది, థియేటర్స్కి వస్తారా అంటే ఆగండి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే కూర్చోండి అనుకుంటూ ఐపీఎల్ వచ్చేసింది. ఈవినింగ్ మ్యాచ్లు ఉండడం వలన చాలా మంది ఇంట్లోనే మ్యాచ్లు చూసుకుంటూ చిల్ అవుతున్నారు. ఇలా పొద్దున్న ఎండలు, ఈవినింగ్ ఐపీఎల్, ఇది చాలదన్నట్టు మన తెలుగులో ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏవి రావకపోవడం వలన అందరూ లైట్ తీసుకున్నారు. ఇది ఎంత ప్రెషర్ అయిందంటే ఈవెన్ అనిల్ రావిపూడి గారు కూడా మీకు టైం ఉంటే ఐపీఎల్ మ్యాచెస్ అయ్యాక కొంచెం థియేటర్స్ కూడా రండి అని రిక్వెస్ట్ చేసేలా అయిపోయింది. ఈ రీజన్స్ ఒక ఎత్తు అయితే ఈసారి దాంతో పాటు ఎలక్షన్ సీజన్ కూడా రావడం దెబ్బ మీద దెబ్బ పడింది. తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ కి గట్టిగా కాంపిటీషన్ నడిస్తే ఏపీలో మాత్రం అసలు వేరే లెవెల్లో జరిగే ఎలక్షన్స్. చాలా ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. చాలా మంది అసలు వేరే జోన్లో ఉన్నారు వాళ్ళ మైండ్లో. సినిమాకి ఎంతమంది వెళ్ళారో లేదో తెలియదు, కానీ టీవీలో ఆ పాలిటిక్స్ డిబేట్లు అయితే గట్టిగానే చూస్తున్నారు. ఇది కాకుండా ఇంకో రీజన్ ఏంటంటే టికెట్ ప్రైజెస్. ఆడియన్స్ ఇప్పుడున్న టికెట్ ప్రైజులకి ఒక సినిమా చూడాలంటే చాలా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు సరదాగా సినిమాకి వెళ్ళిపోయేవారు, కానీ ఇప్పుడు నేను పెట్టే డబ్బులకు ఆ సినిమా వర్తా కాదని ఆలోచిస్తున్నారు. అందుకే కొన్ని సినిమాలు అయితే ఏకంగా నా సినిమా నార్మల్ టికెట్ ప్రైస్కి రిలీజ్ చేస్తున్నామని, ఆర్ సినిమా రిలీజ్ అయిన 1-2 weeksకి టికెట్ రేట్లు తగ్గించామని చెప్పి ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించడం కోసం చాలా ట్రై చేస్తున్నారు. అగైన్ ఇవన్నీ ఓన్లీ ఎక్స్టర్నల్ రీజన్స్ వల్లనేనా అంటే నో, డెఫినెట్లీ నాట్. మంచి సినిమా వస్తే మనల్ని తప్పకుండా చూస్తారు. అది హీట్ వేవ్ అయినా తుఫాన్ అయినా చూస్తారు. అంతెందుకండి, మన సినిమానే కాదు,
ఆ మలయాళం సినిమా ఆవేశం సినిమా వచ్చింది. అది మన తెలుగు సినిమా కూడా కాదు, మలయాళం సినిమా. అయినా సరే ఎన్ని హీట్ వేవ్లు ఉన్నా ఎండల్లో పడి ఎంతో మంది సినిమాకి వెళ్ళి చూశారు. మరి అలాంటి వాళ్ళు మన మూవీస్ చూడట్లేదంటే సింపుల్, మన మూవీస్ ఈ మధ్య అంతగా బాగోట్లేదు. ఒకప్పుడు సినిమా యావరేజ్ ఉన్నా ఏదో అట్లని చూసేసేవాళ్ళు, కానీ ఇప్పుడు బాగుందంటేనే వెళ్తున్నారు. దీనికి తోడు టికెట్ ప్రైజెస్ కూడా ఎక్కువే ఉంటున్నాయి. ఇంకా అలాంటప్పుడు అంత గొప్పగా లేని మూవీస్ చూడడానికి ఎందుకు వస్తారు ఆడియన్స్? ఒక ఆడియన్స్ తను పే చేసే మూవీకి థియేటర్ ఎలా ఉంది, లోపల స్నాక్స్ ఎలా ఉన్నాయి, స్క్రీన్లు బాగున్నాయా, అంబియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు సెకండరీ. ఫస్ట్ థింగ్ ఎప్పుడు కాంటెంటే. అది బాగుందంటే మిగతావి బాగోకపోయినా అడ్జస్ట్ అయిపోవడానికి ట్రై చేస్తారు. ఇంకా ఈ రీజన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే కొంచెం సేవ్ చేసే ఆప్షన్స్ కూడా లేవు ఈసారి. లాస్ట్ ఇయర్ కూడా కాస్త ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, కానీ అప్పుడు రిలీజెస్ హవా నడుస్తుంది. డ్రై పీరియడ్లో ఉన్నప్పుడల్లా మన హీరో ఓల్డ్ మూవీస్ మంచివి రిలీజ్ చేసేసారు. ఆడియన్స్ కూడా చూసి తెగ ఎంజాయ్ చేసేసారు. నాస్టాలజీ అనేది చాలా పవర్ఫుల్ థింగ్. సో ఈ రిలీజెస్కి బాగా వర్కౌట్ అయింది. టాప్ హీరోస్ ఉన్న మూవీస్కే కాదు, ఈవెన్ బొమ్మరిల్లు, ఓ ఇలాంటి సినిమాలు కూడా ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్సెస్ కూడా వచ్చి ఈ సినిమా రిలీజ్లో ఎంజాయ్ చేశారు. కానీ ఈసారి ఆ ఆప్షన్ లేదు. ఆల్రెడీ మన సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద ఐకానిక్ ఫిలిమ్స్ అన్ని రిలీజెస్ అయిపోయాయి. దెన్ ఆల్సో ఇప్పుడు వేరే సినిమాలు వచ్చినా కూడా ఎందుకో జనాలకి ఆ ఇంట్రెస్ట్ అనేది పోయింది. అండ్ అలానే ఒక పాయింట్ తర్వాత బోర్ కూడా కొట్టేసింది. చూసిన సినిమాని ఎన్నిసార్లు చూస్తానని థాట్లు కూడా వచ్చేసారు జనాలు. ఇలా ఉన్న ఒక్క సేవింగ్ ఆప్షన్ కూడా లేకపోయేసరికి థియేటర్స్ అయితే క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఇది చాలా సాడ్ థింగే, బట్ థియేటర్స్ ఓనర్ సైడ్ నుండి చూస్తే ఇది చాలా లాజికల్ అనిపిస్తుంది. ఊరికే థియేటర్లు రన్ చేసినా కూడా వాళ్ళకి మెయింటెనెన్స్ కాస్ట్ లాస్ తప్ప ఏముండదు. అట్లీస్ట్ ఇప్పుడు కొన్నాళ్ళు క్లోజ్ చేసిన కల్కి మూవీ నుండి వరుసగా పెద్ద స్టార్ మూవీస్ అయితే హైట్లో లైనప్లో ఉన్నాయి. సో సెకండ్ హాఫ్ అయితే డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్ నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్ని బాగుండాలి, హిట్ అవ్వాలి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అందరూ బాగుండే సిచ్యువేషన్కి రావాలని. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ టీమ్ టైవ్యూ సైనింగ్ ఆఫ్.